మన లైఫ్లో బయోపిక్స్ చూస్తే వెంకటేష్ గారి సినిమాలు లేకుండా ఎవ్వడి బయోపిక్ లేదు. అట్లీస్ట్ మా మిడ్-90 కిడ్స్కి అరే అతన్ని ఎప్పుడు కలిసాము, ఆ సినిమా అప్పుడు కదా, అరే వాడిని ఎప్పుడు అంటే వెంకటేష్ గారు మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. ప్రతి ఇంట్లో ఒక వెంకటేష్ ఫ్యాన్, ప్రతి ఇంట్లో ఒక మెగాస్టార్ ఫ్యాన్, ప్రతి ఇంట్లో అనిల్ రావుపూడి ఫ్యాన్ ఉంటే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎందుకు కాదు? ఇది హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం ఆఫ్ చిరంజీవి గారు. నేను ఆల్రెడీ టీ షర్ట్ కుట్టించుకున్నా, అది ఎండలే కాబట్టి ఇది వేసుకొచ్చా, కానీ ఇది జరుగుతుంది. మీరు చూస్తారు ఒక రోజు, ఇది జరిగి తీరుతుంది ఫిక్స్. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను అనిల్ అన్నకి థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. బట్ చాలా దూరం నడిచాం ఇక్కడ దాకా ఉండడానికి. నన్ను నడిపించినందుకు సాయి అన్నకి, అనిల్ అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ నేను అన్నకి పార్క్ హోటల్లో ఒక్క మాట చెప్పా, అన్న నువ్వు లైఫ్లో చూడని పేపర్లు విజిల్స్ చూస్తావు అన్న అని. ఆ రోజు భీమ్స్ అన్న అనిల్ అన్న ఉన్నారు. చూసావు కదా అన్న, నువ్వు ఆ రోజు చూసావు కదా. యూ కెన్ లవ్ హిమ్ ఆర్ హేట్ హిమ్. మీ మైండ్లో మడత కుర్చీ వేసుకుని కూర్చుంటాడు, కొంచెం పెద్దగా ఉంటే మడత మంచం కూడా వేస్తాడు. సినిమా రిలీజ్ 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత ఆయన గురించి మాట్లాడకుండా ఉండలేము. అండ్ అన్నలో నాకు నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒకటి చెప్పారు, చిరంజీవి గారి కెరియర్లో అతి పెద్ద ఎంటర్టైనర్ ఇవ్వబోతున్నామని మెక్స్ అయ్యి మమ్మల్ని ఇన్స్పైర్ చేసి రాయించారు. అందుకే ఇన్స్పైర్ చేసే దర్శకుడు ఆనందంగా ఉండాలి.